था दिल तो पागल है दिल दीवाना है पहली पहली बार मिलाता है वही क्या వాచ్ మర్చిపోయారు అబ్బా కష్టపడి అన్ని మెట్లు దిగొచ్చాను మళ్ళీ పైకి కష్టపడి దిగాలంటే నా వల్ల కాదు నేను తెలియగలవాడు కాబట్టి ఓ పని చేస్తా నువ్వు వాచ్ తీసిరే నేను పట్టుకుంటా అయ్యో వద్దండి చేయి జారితే పగిలిపోతుంది ఓసిన బ్రెయిన్లెస్ పెళ్ళమా చేయి జారితే ఎందుకు పగులుతుంది ఇదిగో చేయి జారింది పగిలిందా అయ్యో పగిలేది చేయి కాదండి వాచ్ పగలకుండా నేను క్యాచ్ పడతాను కదా ఈ నవజోత్ సింగ్ సిద్ధునే శంకిస్తున్నావా వద్దు ఈశ్వరు అయ్యో ఇదేంటి నా వాచ్ ఇలా పగిలిపోయింది చెప్తే విన్నారా అయినా అలా పట్టుకుంటానని వదిలేశారేంటి అప్పుడే పడుతుందని ఎలా అనుకుంటానే నా వాచ్ 10 నిమిషాలు స్లో కదా స్లోగా 10 నిమిషాల తర్వాత పడుతుందేమో అనుకున్నాను ఇదిగోండి కర్చీఫ్ కూడా మర్చిపోయారు ఓ తొందరపడి శ్రేకు అది కూడా పగిలిపోతే నేనే పైకి వచ్చి తీసుకుంటా అలాగే పట్టుకో గట్టిగా గట్టి పట్టుకో లాలి లల్ల 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 లాలే లల్ల లల్ల లాల లాల లల్లాలి లాలి లల్లే లల్ల లాల లాల ఈవేళ మీ పుట్టినరోజు కదా యా విష్ మీ హ్యాపీ బర్త్డే ఆ పని పొద్దునే చేశాను మీరు మర్చిపోయినట్టున్నారు అవును ఈ డ్రెస్ అంటే మీకు ఇష్టం కదా ఇష్టమా ప్రాణం ఈ డ్రెస్ మీద మనకి ఎన్ని ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయో మా ఆఫీస్ లో కనుక్కో తెలుస్తుంది పెళ్ళోక ముందు మీ పక్క సీట్లో పనిచేసిందానే కదా నేను ఇంకొకరిని అడగడం దేనికి ఈ డ్రెస్ వేసుకుని నన్ను పడగొట్టినట్టే ఇంకొక అమ్మాయిని పడగొడతాను కదా అది కాదు గ్రేసి నా మాట విను బ్యూటిఫుల్ ఈ గెటప్ లో ఆఫీస్కి వెళ్లే వాళ్ళ లేను అడుక్కు తినేవాళ్ళగా ఉన్నాను సెకండ్ ఫ్యామిలీ ఉన్నా బాగున్నా అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునేవాడిని ఈ ఫోటో టేబుల్ మీద నీ ముందే పెట్టుకోవాలి గంటకి ఫోన్ చేస్తుంటా నువ్వే రిసీవ్ చేసుకోవాలి పొరపాటున ఎవరికైనా లైన్ వేసినట్టు తెలిసిందో ఇంత చండాలపు గెటప్ తో నేను ఎవరికైనా లైన్ వేస్తే పటపట పళ్ళు రాలు కొడతారు తప్ప పడేవాళ్ళు ఎవరైనా ఉంటారంటావా అసలు నేను సాల్మన్ రాజ్ అంటే ఎవరైనా నమ్ముతారంటావా ఇదిగో ఇలాగే వెళ్ళాలంటావా వెళ్ళడమే కాదు రావాలి కూడా కుక్కలు ఖర్చేస్తే బయటికి వెళ్ళి బట్టలు మార్చుకోవడం మళ్ళీ షోకు చేసుకోవడం లాంటిది ఏమన్నా చేసినట్టు తెలిసిందో మీకు తెలుసుగా నేనేం చేస్తాను అమ్మో లవ్ చేసిన మనమైతే ముద్దులు అడిపెడుతుందండి హలో పిలుస్తున్నారు ఇప్పుడే వస్తాను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేవాడు ఎవడో చాలా దురదృష్టవంతురే ఎవడో వెళ్తా నేనే వాచ్ ఏం చేయను తెలియక లవ్ చేశాను మ్యారేజ్ చేసుకున్నావా అని రేపు మార్నింగ్ అడుగుదాం అనుకుంటున్నాను పెళ్ళైన వెంటనే ఉద్యోగం మానిపించే లేకపోతే అడు చూడు అమ్మో వస్తా కబడ్డీ ఆడుతున్నారు సార్ షూటింగ్ వచ్చారా పిక్నిక్ వచ్చారా కులాసాగా ప్యాక్ ఆడుతున్నారు షూటింగ్ ఎందుకు ఆపారు ఏమో సార్ డైరెక్ట్ గారు ఇప్పుడే వచ్చారు కమ్ హియర్ సార్ నమస్కారం సార్ అరే మీరు వెళ్ళిపోండిరా ఏంటి ఏంటి నేను ఎవరిని డైరెక్టర్ గారండి నువ్వెవరు ప్రొడ్యూసర్ ఏంటి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నావేంటి అబ్బాయి అదే లేదు సార్ ప్రాబ్లం ఏమిటి అని అడుగుతున్నాను అంతే ఓవర్ యాక్షన్ వద్దు లేదు సార్ అరే ఎవరు అక్కడ ఎవరు అక్కడ ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ పిలవండి వేర్ ఇస్ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్క్ హిమ్ టు కమ్ హియర్ ఏంటి సార్ పిక్చర్ షూటింగ్ ఎందుకు కలిసి ఉందో చెప్పక్కడ సార్
ప్రొడక్షన్ సైడ్ చాలా వీక్ గా ఉందండి. ఏమైంది సార్? హుసేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ పక్కన రావి చెట్టు పెట్టాలని నిన్న రాత్రంగా చెప్పాం, ఇంత రెడీ కాలేదు. ఆఫ్టర్ ఆల్ ట్రీ. బుద్ధుడి విగ్రహం పక్కన నీళ్ళల్లో రావి చెట్టా సార్? యా. ఏంటి వెటకారంగా ఉందా? లేదు సార్, నా వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటది సార్. రావి చెట్టు బుద్ధుడి విగ్రహం రేపు చేద్దాం సార్. ఇవాళ కొత్త సీన్ ఏమైనా ప్లాన్ చేయండి. ఇలా ఇబ్బంది పెడతారా మీరు? వాట్ నాన్సెన్స్. విమానం వచ్చింది కదా, విమానం తీసుకొచ్చి అక్కడ ఆపై లెక్కల మీద హీరో హీరోయిన్లు కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ సీన్ ప్లాన్ చేస్తాను. ఒక అరగంటలో విమానం తెప్పించండి. ఓకే. విమానం మధ్యలో ఎలా అవుతుంది సార్? ఈడెవడో కొత్త ఫేసా? నా సెట్ లో కొత్త ఫేస్ కనపడిందంటే ప్యాకప్ అంటే ప్యాకప్ చెప్పాయి. సీను సారేం చెప్పారు? నిజంగా ప్యాకప్ ప్యాకప్ అని చెప్పాను సార్. నేనేం చెప్పారా? చెప్పారా సార్? ప్యాకప్ చెప్పారు సార్. మీరు రక్షిస్తున్నారు సార్. బాగా ప్యాకప్ చెప్పారు సార్. ప్యాకప్ అప్పుడు ఎందుకు నీకు ఫోజు నోరు మూసుకుని ఉండొచ్చు కదా. నేను వచ్చేసా. ఆ డ్రెస్ ఏంట్రా? టక్కు కోసం. టక్కేంటి? లుక్కు కోసం. అలే రే అలే. షేక్స్పియర్ యు షేకింగ్ మ్యాన్. రే అలే ఎక్కడ సచ్చావురా? షిట్. ప్రిన్సిపల్ షౌటింగ్. We'll meet later. Mr. Principal, you don't take respect. I don't mind, but give respect. Ali, Ali, what is this? Ali is not my surname. కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. ఆయన టైం టేబుల్ ఏది? హలో. Did you check your drawer? Not this drawer. I mean your table drawer. See, it's there. It's there. You don't look your surrounding. You don't look your table. You showed at me like a panic. ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఆలీ అని మన కాలేజ్ అటెండర్. Hey, I told you a million times. Al Pacino. నైస్ మీటింగ్ Al Pacino. You want to go classroom or staff room? Staff room. Staff room? Yeah. Follow me. Can I? ప్లీజ్. Principal is very nasty man. నిన్న సాయంత్రం కాల్ చేయమంటే చేయలేదేమమ్మా? వై డోంట్ యు కాల్ అమ్మా? వాట్ అబౌట్ యు అమ్మా? చేయొచ్చు కదమ్మా. Excuse me, ladies and gentlemen. Meet Mr. Rishi. కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. కొత్త అంటున్నారు, ఫ్రెషా? కొత్త అంటే మామూలు కొత్త కాదండి, ఇంకా రిబ్బన్ కటింగ్ కూడా అవ్వలేదు. అంత కొత్త. Are you sure? Promise. Oh. అబ్బా చంపేశారు. ఐఎమ్ రమ్య మేడం, బాట్నీ. She sounds like Matney, but she's botany. Hello madam, you are beautiful. అబ్బా థ్యాంక్ యూ. ఇక నేను క్లాస్కి వెళ్ళి వస్తానండి. వాట్ అమ్మా? వాట్ క్లాస్ యు ఆర్ టాకింగ్ అమ్మా? అంబ సుబ్రహ్మణ్యం గారని తెలుగు లెక్చరర్. ఓహో నమస్తే అండి. చూడమ్మా, థింగ్స్ వోంట్ హ్యాపెన్ లైక్ యూ థింక్ అమ్మా. ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు, కన్ఫ్యూజింగ్ గా ఉంది ప్లీజ్. తెలుగే సరిగ్గా వినరు, ఇంకా హిందీ ఎవరు వింటారమ్మా? తెలుగు వచ్చు కాబట్టి వినరు, హిందీ రాదు కాబట్టి వింటారు. मेरे छात्र मेरा इंतजार कर रहे होंगे. उधर नहीं इधर. शुक्रिया. అబ్బా పొంగించేత్రాను హిందీ. నీ అసలు పేరు ఆలీనా ఆల్ ప్యాచినోనా? అసలు పేరు ఆలీనే. వైజాగ్ జగదమ్మ సెంటర్ లో మా నాన్న సైకిల్ కి ప్యాచ్లు వేసేవాడు. అదే చెప్పు నన్ను కంటిన్యూ చేయమన్నాడు. నేను ప్యాచ్లకి నో చెప్పి ఆల్ ప్యాచ్ నో అయ్యాను. మరి ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్. డిగ్రీ సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్. డిగ్రీ ఫైనల్ ఇయర్ క్యాంపస్ ఫస్ట్ అయి ఉంటావు. యూ నాటీ బాయ్ పట్టిసా. ఐ లైక్ యూ. మరి గంట కొట్టే జాబ్ ఏంటి? ఇంగ్లీష్ ఒకటే ఫస్ట్, మిగతా సబ్జెక్టులు అన్ని ఫట్. డోంట్ ఫీల్ మచ్ హ్యాపెండ్. కమ్. ఓ షిట్ 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 షిట్. నాస్టీ ఫెలోస్ కమింగ్. ఇంత చిరాకు పడుతున్నావు? ఎవరొద్దు? పేరు దోల్నాగేశ్వరరావు. డ్రిల్ మాస్టర్. అడేం చేయాలి? పిల్లలు అడించాలి కదా. అందరితో నేను ఆడుకుంటా. వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తాడు.
నీకు ఇంట్రడక్షన్ చాలు గానీ ఏం పని మీద వచ్చా? మీ ఎకనామిక్స్ లెక్చరర్ గారు అమ్మాయిని మా అన్నయ్య గారు అబ్బాయికి అడుగుతున్నారు. ఓసారి కలిసి వెళ్దామని వచ్చాను. త్వరగా సంబంధం కలిపేసుకోండి, మళ్ళీ ఆ అమ్మాయి మీకు దొరకదు. అమెరికా వెళ్తుందండి. అమెరికానా? అమలాపురం వెళ్ళిపోయింది వాళ్ళ డ్రైవర్తో. అమ్మాయిని ఆపలేకపోతున్నాం బాబా. సర్లే ఇవన్నీ నీకెత్తుకు గానీ ఇంతకీ మీ అన్నయ్య గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆడు కూడా మీలాగే డ్రిల్ మాస్టర్ అండి. ఏమండో ఏ డ్రిల్ మాస్టర్ అయినా కొత్త బాల్తో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ తొక్కేసిన బాల్తో కాదండి. థ్యాంక్స్ అండి. ఈడు క్యాచ్ చేసాడు. డౌట్ ఏంట్రా బామ్మర్ది, నీ హిందీ లెక్చరర్ పోస్టు కన్ఫర్మ్. చాలా షార్ప్గా ఉన్నాడు. ఎవడరీడు? ఆడిడు అనకండి, కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. హిందీ లెక్చరరా? అయ్యా నువ్వేంట్రా నాకు మర్యాదలు నేర్పుతున్నావు? నువ్వు మాత్రం ప్రిన్సిపల్ అమ్మనాబుద్ధి తిట్టొచ్చా? పదరా సెటిల్ చేసుకున్నావు. మీ గురి ఇటు పెట్టండి, నన్ను వదిలేయండి. చూసావా, అది మన పంచ్ పవర్. నాలికతో నలిపేస్తా. నాగేశ్వరరావు గారు, నాకు పంచులేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచులేస్తే పళ్ళు రాలుతాయి. మీకు నోరు ఒకటే దోలేమో, నాకు నరాల్లో ఒళ్ళంతా దోలే. పంచులేసే ముందు నోరు జాగ్రత్త. అలా పట్టుకుని లేపడం పెద్ద గొప్ప ఏం కాదు. నీ బుర్ర గుర్తుంటే ముట్టుకోకుండా తీసుకోవటం. ముట్టుకోకుండా తీయాలా? ఈ ప్రపంచంలో ముట్టుకోకుండా ఎవరు తీయలేడురా. గోట్లోంచి లింగాల్ని చేతిలోంచి పూర్తిని తీసే బాబా అన్నారు. ఆఫ్టర్ గోట్లో పట్టుకుని కాలు తీయడం పెద్ద లెక్క. భూమికి బెత్తున్నా ఎత్తు మాట మాడుతున్నా. పొట్టోళ్ళు తక్కువ నీకు. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మేధావులంతా పొట్టోళ్ళే. నువ్వెలా తీస్తావరా పొట్టోడా? బుర్ర ఉపయోగించి. బుర్రా మీ మామతోర్రా, నువ్వు లేపరా చూద్దాం. నువ్వు తప్ప నేను లేపు చూపిస్తాను. అన్నా లేపు. లేపు ఏమిస్తావు? నా దగ్గర ఉంది మొక్క చేయకండి, అత్తడికి ఇస్తుంది. అత్త ముందు నా కూతురు లేపండ్రా. లేపెత్తా, నీ కూతుర్ని చెత్తవా? ఇస్తాలే లేపు. నువ్వే సాక్ష్యం. సరే గుడ్ మార్నింగ్. సరే పొద్దున్నే కళ్ళు తరగానే దేవుడు ఉండడో దెయ్యం ఉండదో. నువ్వు ఉంటావు ఏంటి? పొద్దున్న వచ్చావు చెప్పు. మీకు గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్. పొద్దున్నే గుడ్ న్యూసే చెప్పు బాబు. మనతో 25 ఎకరాలు అమ్మేసి ఆ నిరుద్యోగుల ప్రాబ్లం సాల్వ్ చేశాను సార్. అమ్మయ్యా సంతోషం. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? కోర్టు నుంచి సమన్లు సార్. బా అయ్యో అయ్యా. ఎవరిల్లిది? ఇది మీదే సార్. ఎవరిళ్ళందరూ? అయ్యా అడుక్కునేవాళ్ళు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అదే సార్, మన నియోజకవర్గంలో అడుక్కునే వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించేస్తామని తమరు వాగ్దానం చేశారటగా. చేశాను. మరి అప్పుడు జడ్జి గారు ఊరుకుంటారా? వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించి ఇచ్చే వరకు తమ ఇంట్లోనే మకాన్ చేయమని తీర్పిచ్చారు సార్. ఆర్ యు హ్యాపీ సార్? సెక్రటరీ అయ్యా, నాకు దెబ్బ తగిలింది కుడి పక్కన ఎడం పక్కన? ఎడం పక్కే సార్. మరి నువ్వు కుడి పక్కన ఉన్నావి. మీకు ఇంకొక పక్కే కనిపిస్తుంది సార్. ఆర్ యు హ్యాపీ? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. యాక్షన్. అలివేలు అలివేలు అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం